గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 12 వారాలు ముగిసిపోయాయి. 12వ వారం ఎలిమినేషన్లో భాగంగా యష్మి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ 13వ వారం నామినేషన్కి సంబంధించిన ప్రాసెస్ని అయితే ప్రారంభించాడు. ఇక్కడ ఈ వారం ఎవరూ కూడా గౌతమ్ని నామినేట్ చేయకూడదు అని చెప్పాడు. ఎందుకు అంటే యష్మి బిగ్ బాంబ్ వేసిన కారణంగా గౌతమ్ 13వ వారానికి డైరెక్ట్గా నామినేట్ అయితే అయ్యాడు. ఆ తర్వాత కేవలం ఒక్కొక్కరు ఒకరిని మాత్రమే నామినేట్ చేసే అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడు. దీంతో ఇక నామినేషన్స్లో భాగంగా పృథ్వీ అవినాష్ని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఇది శరా మామూలే. ప్రతి వారం కూడా పృథ్వీ వీలైనంత వరకు అవినాష్ని నామినేట్ చేయడానికి చూస్తూనే ఉన్నాడు. అయితే ఈ వారం పృథ్వీ అవినాష్ని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏమిటి అంటే, అవినాష్ నిన్న నాకు ఒక విషయం తెలిసింది. నాగార్జున సార్ మాట్లాడుతూ ఈ ఇంట్లో ఏం జరుగుతుందిరా, అసలు రౌడీల లెక్క గుండాల లెక్క బిహేవ్ చేసే వాళ్ళందరూ ఆడియన్స్కి నచ్చుతున్నారు, మంచిగా గేమ్ ఆడి మంచిగా మాట్లాడే వారందరూ కూడా ఎలిమినేట్ అయి వెళ్ళిపోతున్నారు అని నువ్వు అన్నావంట కదా. ఆ మాట నాకు అస్సలు నచ్చలేదు. మేమెక్కడ గుండాలాగా రౌడీలాగా ప్రవర్తించాము అంటూ పృథ్వీ మాట్లాడటంతో, అవినాష్ నేను అలా అనలేదు పృథ్వీ బ్రో, నేను అన్నది వేరే టోన్లో. ఇక్కడ గట్టిగా గొడవలు పడుతూ అలా బిహేవ్ చేసే వాళ్ళందరూ ఉంటున్నారు, మంచిగా ఉంటూ వీరు ఎలిమినేట్ అవ్వరులే అనుకున్న వారందరూ కూడా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అన్న కోణంలో మేము మాట్లాడుకుంటూ అది క్యాజువల్గా అనుకున్నదే అంటూ అవినాష్ అయితే చెప్పాడు. అయినా కూడా నువ్వు అన్న మాటలు నాకు నచ్చలేదు బ్రో అంటూ పృథ్వీ అయితే అవినాష్ను నామినేట్ చేయడం జరిగింది. దీంతో అవినాష్ నీకు నచ్చలేదు కదా, సరే నామినేట్ చేసుకో అంటూ అవినాష్ అయితే ఇక సైలెంట్ అయిపోయాడు. సో మొత్తంగా పృథ్వీ మరోసారి రివెంజ్ నామినేషన్లో భాగంగా అవినాష్ని అయితే నామినేట్ చేయడం జరిగింది. మరి ఈ నామినేషన్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.